ఈ దినము మనము యజ్ఞ పురుషుని గురించి నేర్చుకుందాము. ఈ యజ్ఞ పురుషుడు ఎవరు? యజ్ఞము అనగానేమిటి? యజ్ఞము అనగా అర్పణ. ప్రజల కొరకు తన ప్రాణమును అర్పించిన వాడు యజ్ఞ పురుషుడు. ఈ యజ్ఞ పురుషుడు ఎవరు? ఎందుకు తన ప్రాణాన్ని ప్రజల కొరకు పణంగా పెట్టి ఉన్నాడో కొద్ది నిమిషాలు ఈ యొక్క యజ్ఞ పురుషుని గురించి తలద్దాము. గౌతమ బుద్ధుడు ఈ యజ్ఞ పురుషుని గురించి ఈ విధంగా చెప్పి ఉన్నాడు. నేను మరణించిన 500 సంవత్సరముల తరువాత ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రాబోచున్నాడు. నా వలె 1-2 బుద్ధుల మీద కాదు కానీ మానవుల బుద్ధులపై ఆయన తన యొక్క అధికారమును చలాయించబోతున్నాడని చెప్పి ఉన్నాడు. జొరాస్టర్ పార్షికములో వేదాంతుడు, ఈయన కన్యక గర్భమున ఒక కుమారుడు జన్మించబోతున్నాడని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా కన్ఫ్యూషియస్, ఆయన తత్వవేత్త, ఆయన తూర్పు దేశములలో ఒక రక్షకుడు కన్య గర్భములో జన్మించబోతున్నాడని చెప్పుచున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే కేశవచంద్రన్ అనే ఆయన తమిళనాడులో ఆయన ఈ విధంగా అంటున్నాడు. మెస్సయ్య తప్ప మరి ఎవరు ఈ భారత భూమిలో ఈ యొక్క భారత కిరీటాన్ని ధరించలేరని ఆయన అంటున్నాడు. ఎవరు ఈ మహాపురుషుడు? ఎవరు యజ్ఞ పురుషుడు? ఈ యజ్ఞ పురుషుని గురించి వేదాలు, పురాణాలు, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, ఖురాను కూడా ఘోషిస్తూ ఉన్నది. కొద్ది నిమిషాలు ఈ యొక్క వేదాలలో ఏం చెప్తుందో కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాము. మొదటి శ్లోకాన్ని చూద్దాము. హోం శ్రీ కన్యసుదాయ నమః. హోం శ్రీ కన్యసుదాయ నమః. ఈ శ్లోకము సామవేదములో వ్రాయబడి ఉన్నది. దీని భావము మన యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలులో తెలియపరచబడుచున్నది. మనము చూసినట్లయితే లూకా సువార్త 1:35 ఈ విధంగా ఉన్నది. కన్యక గర్భమున జన్మించిన దైవ కుమార నీకు స్తోత్రము అని అర్థము. కన్యక గర్భములో జన్మించింది ఎవరు? ఈ కన్యక గర్భము గురించి సామవేదములో ఎందుకు సంబోధించబడింది? వేదాలలో ఉన్నటువంటి ఈ యజ్ఞ పురుషుడు యేసుక్రీస్తు అని మనకు స్పష్టంగా తెలియబడుచున్నది. కన్యక గర్భమున జన్మించిన దైవ కుమార నీకు స్తోత్రము అని ఈ శ్లోక భావమై ఉన్నది. ఎక్కడో వ్రాయబడినటువంటి ఈ శ్లోకము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో తేట తెల్లమవుతున్నదని మనకు అర్థమవుతున్నది. రెండవ శ్లోకాన్ని చూద్దాము. హోం శ్రీ దరిద్రనారాయణ నమః. హోం శ్రీ దరిద్రనారాయణ నమః. దీని యొక్క భావము దరిద్రునిగా ఈ లోకములో జన్మించిన దైవ కుమార నీకు స్తోత్రము. ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయటానికి, దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రునిగా జన్మించాడని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 చూపబడుచున్నది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. దేవాతి దేవుడు దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో దరిద్రునిగా జన్మించి ఉన్నాడు. ఎంత దరిద్రునిగా జన్మించాడు అంటే పశువుల పాకలో తానను పరుండబెట్టడానికి కూడా ఉయ్యాల లేకుండా ఒక తొట్టిలో ఆయనను పరుండబెట్టినట్లుగా చూస్తున్నాము. ఆయన్ని పరుండబెట్టినప్పుడు పొత్తి గుడ్డలు కూడా లేవని స్పష్టమవుతున్నది. అంటే ఇక్కడ మీరు మన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మిమ్ములను ధనవంతులు చేయుటకు ఆయన దరిద్రునిగా ఈ లోకమునకు వచ్చునని చెప్పబడుచు ఉన్నది. 3వ శ్లోకాన్ని చూద్దాము. హోం శ్రీ కన్యసుదాయ నమః. హోం శ్రీ కన్యసుదాయ నమః. ఈ యొక్క శ్లోక భావము మరలా మనం చూసినట్లయితే యెషయా గ్రంథములో స్పష్టమవుతున్నది. కన్యక కుమారుని గనును
ఆ కుమారునికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడునని సెలవిచ్చి ఉన్నది. అయితే వేదాలలో ప్రతి శ్లోకము మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గురించే చెప్పబడుతున్నదని తేడ తెల్లమవుతున్నది. మరైతే ఈ వేదాలలో రాయబడినటువంటి ఈ శ్లోకాలు సామాన్య ప్రజలమైన మనకు ఎందుకు తెలియపరచలేదు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మహానుభావులు మన దేశంలో ఉన్నటువంటి వారు ఈ వేదాలలో ఉన్నటువంటి భావాలను మనకు తెలియపరచలేదు. కాబట్టి ఈ వేదాలలో రాయబడినటువంటి ఈ శ్లోకాలన్నీ రాబోతున్నటువంటి యేసుక్రీస్తుకి సంబంధించి ఉన్నవి అని ఆ రోజులలోనే ఎప్పుడో క్రీస్తుకు పూర్వము వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇంకో శ్లోకాన్ని చూద్దాము. ఓం శ్రీ ఉమర్దాయాయ నమః, ఓం శ్రీ ఉమర్దాయాయ నమః. దీని యొక్క భావన ఏమై ఉన్నదంటే, పరిశుద్ధునిగా జన్మించిన దైవకుమారా నీకు స్తోత్రము అని అర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా నిగూఢమైనటువంటి భావాన్ని గ్రహించగలము. పరిశుద్ధినిగా జన్మించిన దైవకుమార, పురుషుని యొక్క సంయోగము లేకుండా ఈ కుమారుడు జన్మించి ఉన్నాడు. పురుషుని యొక్క ప్రేరేపణ లేదు ఈ క్రీస్తు యొక్క జన్మలో. మనం ఇతర దేవుళ్లను చూసినట్లయితే ఈ యొక్క దేవుళ్ళందరూ స్త్రీ పురుషుల యొక్క సంయోగములో జన్మించినటువంటి వారిగా గ్రహించగలము. కానీ క్రీస్తు విషయానికి వచ్చినట్లయితే స్త్రీ పురుషుల యొక్క సంయోగము ఎక్కడ కనిపించటం లేదు. కాబట్టి ఆయనను పరిశుద్ధ జన్మ అని తెలియపరచబడుచున్నది. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా తెలియపరచబడుచున్నది. కన్యక గర్భము ధరించి కుమారునిగా ఉంటుందని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మరి ఒక శ్లోకాన్ని మనం చూద్దాము. ఓం శ్రీ ఉద్రస్తాయాయ నమః, ఓం శ్రీ ఉద్రస్తాయాయ నమః. 8వ దినమున సున్నతి పొందిన దైవ కుమార నీకు స్తోత్రము. మనం చూసినట్లయితే ఎవరు సున్నతి పొందినటువంటి దేవుళ్ళు లేరు. మనకున్నటువంటి 3 కోట్ల దేవుళ్లలో సున్నతి పొందినటువంటి దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయనకు నామకరణ కూడా ఇక్కడ జరగలేదు. నామకరణ కూడా పరలోకములోనే జరిగినట్లుగా మనం చూస్తున్నాము. దేవదూత చేత నామము తెలియపరచబడినది. నామము పెట్టిన రోజున ఆయనకు సున్నతి చేయబడి ఉన్నదని తెలియపరచబడుచున్నది. మరి ఒక దానిని చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక్క యేసుక్రీస్తుకు తప్ప మరి ఎవరికి సంబంధించలేనట్టుగా గమనించగలము. ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః, ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః. అర్థము, మ్రాను అనేటువంటి శీల మీద వ్రేలాడుదీయబడిన దేవా నీకు స్తోత్రము. మనకున్నటువంటి దేవుళ్ళలో ఏ దేవుడు సిలువపై వ్రేలాడి శ్రమనొందిన వాడు ఎవడూ లేడు, ఒక యేసుక్రీస్తు తప్ప. అందువలనే ఆయననే యజ్ఞ పురుషుడు అని మనం చెప్పగలము. ఆయనే తన ప్రాణాన్ని పాపుల కొరకు ఇచ్చినటువంటి దేవుడని మనం చెప్పగలము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకొక శ్లోక భావాన్ని మనం గ్రహిద్దాము. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తదరక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారో, సర్వపాప పరిహారో అంటే అర్థం ఏమిటి అంటే, మన కాళ్ళతో చేస్తున్నటువంటి పాపము, మన హృదయ ఆలోచనతో చేస్తున్న పాపము, మన వినికిడితో చేస్తున్న పాపము, మన యొక్క తలంపులతో చేస్తున్న పాపము, మన కళ్ళతో చేస్తున్న పాపము, మన మాటలతో చేస్తున్న పాపము, అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనము పనికి మాలిన వారమయ్యాం. కాబట్టి ఈ సర్వ పాపం అంటే ఈ సర్వ శరీరాన్ని శుభ్రపరచాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యకం. రక్తాన్ని చిందించాలి. ఏ రక్తము చిందించాలి? పరమాత్మన పుణ్యదాన బలియాగం. పరము నుండి దిగి వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క రక్తము చిందించబడితేనే కాదు ఈ యొక్క మలినమైనటువంటి ఈ పాప శరీరము శుభ్రము కాదని ఈ యొక్క శ్లోక భావము చెప్పబడుచూ ఉన్నది. అందుకని
ప్రభువు ఈ లోకానికి మన పాపాల నిమిత్తము మనలను శుద్ధులుగా చేయటానికి, మనలను పాప పవిత్రులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక విషయాన్ని చూద్దాము. ఓం శ్రీ పంచగాయ నమః. ఓం శ్రీ పంచగాయాయ నమః. దీని అర్థము 5 గాయములు పొందిన దైవ కుమార నీకు స్తోత్రము అని అర్థము. ఎవరు ఈ 5 గాయాలు పొందినటువంటి ఆ మహాదేవుడు ఎవరు? మనము ఎన్ని తిరగేసినప్పటికీ, ఎన్ని తెలుసుకున్నప్పటికీ ఈ యొక్క 5 గాయములు పొందినటువంటి దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే, ఏ దేవుడు లేడు. దీనినే యజ్ఞము అంటారు. యజ్ఞము అంటే ప్రజాపతేర్ధ వైభవం ఆత్మనం యజ్ఞం కృతప్రాయాచితం. ప్రజాపతి ప్రజలకు భర్త. భర్త అంటే ఎవరు? అర్థం ఏమిటంటే భరించువాడు, ప్రజల యొక్క పాపములను భరించువాడు. ప్రజాపతేర్ధ వైభవం ఆత్మనం యజ్ఞం కృతప్రాయాచితం. తన్ను తానుగా బలి అర్పణకు అర్పించుకున్నటువంటి దైవ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయనే యజ్ఞ పురుషుడు. ఈ యజ్ఞ పురుషుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మనం ప్రశ్నించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు స్పష్టంగా తన యొక్క గ్రంథంలో చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో చెప్తున్నాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఆయన ప్రభువు. ప్రభు అంటే ప్రజలకు భర్తవాడు. భర్త అంటే ఆయన ప్రజలను పరిపాలిస్తున్నవాడు, ప్రజల యొక్క పాపాలను భరిస్తున్నవాడు, ప్రజలను ఆ యొక్క పాపములో నుంచి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి ఆయన యొక్క నీతి వస్త్రమును కప్పటానికే ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఆయన మరణించే ఆ తర్వాత ఏం జరిగిందని మనం చూసినట్లయితే అది కూడా ఈ వేదాలలో రాయబడి ఉన్నది. ఓం శ్రీ ప్రీం ప్రూం బుగయాయ నమః అంటే ఇక్కడ మరణమును జయించిన దైవ కుమార నీకు స్తోత్రమని అర్థము. యేసు క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి పునరుత్థానుడై తన యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడని చెప్పబడుచూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, యజ్ఞ పురుషుడు యేసు క్రీస్తు ప్రభువు. యజ్ఞము అంటే అర్పణ. అర్పణ అంటే తన్ను తానుగా అర్పించుకున్నాడు. ఎవరి కొరకు? పాపుల కొరకు. ఇంకొక విధానం మనం చూసినట్లయితే ఆయన ధనవంతుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, పరలోకములో తన స్థానాన్ని వదిలివేసుకొని సామాన్యమైనటువంటి మానవునిగా ఈ లోకములో జన్మించి పాపుల కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పాపుల యొక్క పాపములను కడిగివేయటానికి ఎంతో దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి ఆ యేసుక్రీస్తు గురించి ఈ వేదాలు చాలా చక్కగా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. అదే కాకుండా కొన్ని పదాలు ఈ యజ్ఞ పురుషుని గురించి చెప్పబడుతూ ఉన్నది. కొన్ని పదాలను మనం చూద్దాము. శబ్దకార పరబ్రహ్మ. శబ్దకార పరబ్రహ్మ మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు చూసినట్లయితే చాలా చక్కగా చెప్పబడుతుంది. అక్కడ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. శబ్దకార పరబ్రహ్మ. శబ్దము అంటే వాక్యము, బ్రహ్మ సృష్టికర్త దేవుడు. ఆ దేవుని దగ్గర ఈ వాక్యమున్నది. ఆ వాక్యమే క్రీస్తు ఉన్నాడు. ఇది కూడా మనం వేదాలలో చూడవచ్చు. ఇంకొక పదాన్ని మనం చూద్దాము. ఇక్కడ అలౌకిక సన్యాసిన్. అలౌకిక సన్యాసిన్ అంటే ఆయన బ్రహ్మచారి రథాన్ని తీసుకున్నటువంటి వాడు. ఆయన ఎటువంటి స్త్రీకి కూడా ఆకర్షణీయుడైన వాడు కాదు. ఆయన ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి వాడు కాదని ఇక్కడ ఆయన చెప్పగలిగి ఉన్నాడు. ఆయన పరలోక సంబంధి అని, ఆయన దైవ కుమారుడని ఆయన చేసినటువంటి పనులను, క్రియలను బట్టి మనము తెలుసుకొనగలము. ఇంకొక శబ్దాన్ని చూసినట్లయితే పురుష శుభం. పురుష శుభం అంటే నిందారహితుడు, ఏ పాపము లేనివాడు, నిత్యతానంద.
నిత్యము సత్యమును అనుసరించి ఆనందమును తన తండ్రికి ఇచ్చినటువంటి దైవ కుమారుడని చెప్పబడుచు ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గ్రహించాలి. ఈ వేదాలలోనే కాకుండా పురాణాలలో కూడా యేసుక్రీస్తు యొక్క ఉనికి కనబడుచున్నది. మనకి భారతదేశంలో 18 పురాణాలు ఉన్నవి. ఈ 18 పురాణాలలో 9వ పురాణము భవిష్య పురాణము, భారత్ ఖండ్ అనేటువంటి ప్రతిసాగ్ అనేటువంటి అధ్యాయములో 31వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ఈశు మషి ఇతాక్ నాం ప్రతిష్ఠితం, ఈశు మషి నిత్య శుద్ధ శివకారి. ఈశు మషి నిత్య శుద్ధ శివకారి అంటే నిత్యుడు, పవిత్రుడు, దయామయుడు, కరుణామయుడు అయినటువంటి దేవుని ప్రత్యక్షతను పొందినటువంటి ఈ దైవ కుమారుడు మానవుల కొరకు వచ్చి ఉన్నాడని, ఆయనే ఈశు మషి, ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యజ్ఞ పురుషుడని అన్ని గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ గ్రంథాలలో మనం చూసినట్లయితే ఒక యేసుక్రీస్తునే ప్రతిబింబిస్తున్నాయి. వేదాలు, ఖురాను, పరిశుద్ధ గ్రంథము అన్నీ యేసుక్రీస్తు గురించే స్పష్టంగా మనకు తెలియపరచు ఉన్నవి. ఇంతకంటే మనకు నిజమైనటువంటి వర్తమానం ఇంకొకటి లేదని, ఈ యజ్ఞ పురుషుడు యేసుక్రీస్తు అని, ఈ యజ్ఞమును ధరించి తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి ఈ మహాప్రభువే లోక రక్షకుడని మనము గుర్తించాలి. ఇంకొక విషయాన్ని మనం కొద్దిగా ధ్యానిద్దాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి సగస్కార నామావళి అనేటువంటి గ్రంథములో చాలా స్పష్టంగా చెప్తున్నది. దేవుడు లోకమును రక్షించుటకు తండ్రిగాను, కుమారునిగాను, ఆత్మగాను వెలువడి ఆకాశమునకును భూమికిని మధ్య శ్రమనుందెను అని ఉన్నది. ఏ దేవుడు శ్రమను అనుభవించలేదు ఒక యేసుక్రీస్తు తప్ప. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఆయన 5 గాయములతో ఆయన ఈ యొక్క పాపాన్ని భరించగలిగి ఉన్నాడు. ఎంతో శ్రమను అనుభవించి, ఎంతో కష్టాన్ని ఓర్చుకొని ఆయన యొక్క పాదాలకు మేకులు కొడుతున్నప్పుడు, ఆయన హస్తాలలో మేకులు కొడుతున్నప్పుడు మౌనిగా ఉన్నాడు. అంత ఓర్పును భరించినటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు గురించి వేదాలలో ఇంకొక శ్లోకము చెప్పుచూ ఉన్నది. ఓం శ్రీ అజాయగాయ నమః. గొర్రెపిల్ల ముఖమును ధరించిన దైవ కుమార నీకు స్తోత్రము అని అర్థము. గొర్రెపిల్ల, గొర్రెపిల్ల అంటే చాలా మౌనమును వహించినటువంటిది. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని చెప్పబడుచును ఉన్నది. ఎంతటి మహా గొప్ప యజ్ఞము చేసినటువంటి ఆ దైవ కుమారుని ఏ విధంగా మనం ధ్యానించాలి అని అంటే, ఒక కవి ఈ విధంగా రాస్తున్నాడు. ఊరున్ పేరున్ లేని నిన్ ఏ గగనమందు లీనమయ్యున్న నీ ఆత్మ ప్రభు తెచ్చి రక్త మాంస గడంబు మధ్యన్ బంధించి మనుషు మండలిని శాసించినాడే రాజు అతడే సమర్థుండగునోయి ముక్తిని కొసగున్. నీ యొక్క రూపము నీ తల్లి గర్భములో దాల్చకముందు, నీ యొక్క రూపానికి రక్త మాంసములు పోయకముందే ప్రభు నిన్ను ఎరిగాడని, ఆ యొక్క ఆత్మను నీ తల్లి గర్భములో పొందుపరచి, ఆ ఆత్మకు రక్త మాంసాలను పొందుపరచి నిన్ను ఒక మానవునిగా ఈ లోకములోనికి తీసుకొని వచ్చినటువంటి ఆ దైవ కుమారుడే నీకు రక్షణకర్త. ఆ యేసుక్రీస్తు తప్ప నీకు ఇంకెవరు రక్షణ కలుగ చేయలేరు. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. కావున ప్రతి మానవుడు నేను పాపినని దేవుణ్ణి వేడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. నేను పాపిని, నేను పాపము చేసి ఉన్నాను, నా పాపములను క్షమించు దేవా అని మనము దేవుణ్ణి ప్రార్థించాలి. పాపోహం పాపకర్మం పాపాత్మ పాపశబరి కృపాయ దేవ శరణం గత వచ్చల అంటే దీని అర్థం ఏమిటంటే, నేను పాపిని,
నేను పాపంలో నుండి రక్షించబడాలి అంటే నీ కృప నాకు కావాలి. నీ కృప తప్ప నన్ను ఈ లోకములో ఏది రక్షించనేరదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి శ్రోతలారా, నేను మీకు ఇస్తున్నటువంటి విన్నపము ఏమిటంటే, మనము విశ్వాసముతో ప్రభువుని ఆరాధించాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నీతి వస్త్రమును ధరించ చేయటానికి మనకు విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము చాలా ప్రాముఖ్యమై ఉండాలి. ఎందుకంటే అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు 4వ అధ్యాయం 12వ వచనంలో, ఈ భూమి మీద పెట్టబడిన ఏ నామములో రక్షణ లేదు, కానీ పరలోకములో నామము పెట్టబడినటువంటి ఆ నామములో మనకు రక్షణ ఉన్నది. ఈ భూమి మీద పెట్టినటువంటి నామాలలో ఏ నామములో మనకు రక్షణ కలగదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ కన్యక గర్భములో ఉద్భవించక ముందే ఆయన నామాన్ని పరలోకములో నామకరణ చేసి ఉన్నారు. ఆ నామములోనే మనకు రక్షణ ఉన్నది. యేసు రక్షకుడు అని అర్థము. ఆయన నామములోనే మనకు రక్షణ ఉన్నది. కాబట్టి ఈ యజ్ఞ పురుషుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరలోకమును వీడి ఈ భూలోకానికి వచ్చాడన్నటువంటి సత్యాన్ని మర్చిపోకుండా, ఆయన నామములోను ఉన్నదంటున్నాను కదా, ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడై ఉండును. అంటే దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే గొర్రెపిల్ల అయి ఈ లోకానికి వచ్చాడని వేదాలు, బైబిలు చెప్పుతూ ఉన్నవి. కాబట్టి నిజమైనటువంటి సత్యదేవుడు, నిజమైనటువంటి ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే, ఇంకా ఎవరునూ లేరు. కాబట్టి మనము చేయవలసినటువంటి పని ఒక్కటే, నేను పాపిని, నా పాపాలను క్షమించి నన్ను నీ యొక్క కుమారునిగా అంగీకరించు, లేకుంటే నీ యొక్క కుమార్తెగా అంగీకరించని మనం వేడుకోవాలి. అదే పాపం అనేది మనలను అడ్డుబండగా ఉంచి ఆ దైవ కుమారునికి మనకు ఒక అడ్డుగోడగా ఉంటున్నది. కాబట్టి ఆ పాపముల నుంచి బయటికి రావాలంటే నేను పాపం చేస్తున్నానని గుర్తెరిగి ఆ పాప క్షమాపణ కొరకు ఆ రక్తములో మనం ప్రోక్షించబడి, ఆ పరిశుద్ధ రక్తములో మనం కడగబడి ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరుటకు ప్రభువు నీకు నాకు తోడుగా ఉండాలి అని, ఈ ప్రభువే మనకు రక్షకుడని, ఆయనే యేసుక్రీస్తు అని, ఆ యేసుక్రీస్తు గురించే వేదాలు, బైబిలు, పురాణాలు ఘోషిస్తున్నాయన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా మనం తెలుసుకొని ఆ నిత్య దేవుణ్ణి అనుదినము ఆరాధించి మన కొరకు ఆయన తయారు చేస్తున్నటువంటి ఆ రాజ్యములో చేరటానికి మనందరము మన పాపాలను ఒప్పుకొని విశ్వాసముతో యేసుక్రీస్తు అనబడి ఆ దేవుణ్ణి సురక్షితంగా అంగీకరించి ఆ రాజ్యములో చేరుటకు ప్రభువు నీకు నాకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ తలలు వంచవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని కోటాను కోట్ల దూతలతో పాపులమైన మానవులచే కొనియాడబడుచున్న తండ్రి, మా కొరకు నువ్వు యజ్ఞ పురుషునిగా ఈ లోకమునకు వచ్చి నీ ప్రాణమును అర్పించి మమ్మలను ఈ పాపము నుండి రక్షించుటకు నీవు చేసినటువంటి ఆ బలి అర్పణకై వందనాలు చెల్లిస్తూ ఆ రాజ్యానికి మమ్మలను వారసులుగా చేయమని ప్రభునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.